గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను ప్రసన్న. బీసీ బిల్లు అంశం ఓ కొలికి వచ్చే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం బట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సహా కాంగ్రెస్ నేతలు నిన్న ఢిల్లీ వెళ్లారు. బీసీలకు 42% రిజర్వేషన్స్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవడంతో ప్రభుత్వ వాదనలు వినిపించాలని సీనియర్ లాయర్లు వీరు కలవనున్నారు. అటు ఇప్పటికే స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రిజర్వేషన్స్ పై ప్రభుత్వ ఉద్దేశం వివరించి పోలింగ్ కు మార్గం సుగమం అయ్యేలా చూడాలని సీఎం రేవంత్ వీరికి సూచించారు. ఇవాళ సుప్రీంకోర్టులో 8న హైకోర్టులో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై విచారణ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల తొలిదశ నోటిఫికేషన్ ఈసీ 9న జారీ చేయనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో జరగనున్న విచారణపై ఉత్కంఠ నెలకొంది. వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై బలమైన వాదనలు వినిపించాలని, అన్ని ఏర్పాట్లు చేయాలని కాంగ్రెస్ నేతలు అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీజేపీ ఓటు చోరీకి వ్యతిరేకంగా ఈ నెల 16లోగా గ్రామాన సంతకాల సేకరణ పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు ఏఐసీసీ సూచించింది. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని మీనాక్షి చెప్పినట్టు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్స్ పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కొందరు అడ్డుపడుతున్నారని అన్నారు మంత్రి పొన్నం. ఇది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం కలిగించేది కాదని కోర్టులో పిటిషన్స్ దాఖలు చేసిన వారికి విజ్ఞప్తి చేస్తున్నారని చెప్పారు. బలహీన వర్గాలకు చేయూతనివ్వాలనే సదుద్దేశంతో రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీ ఆలోచనల అమలు ప్రక్రియలో భాగంగానే రిజర్వేషన్స్ పెంచామన్నారు. అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో అసెంబ్లీలో రిజర్వేషన్స్ పెంపు బిల్లు ఆమోదం పొందిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్లు అనేక ప్రామాణికమైనటువంటి చట్టపరమైన అంశాలు తీసుకొని ముందుకు పోతా ఉంటే దీన్ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్న పిటిషనర్లందరికీ, ఇది రాజ్యాంగబద్ధంగా ఉన్న ఎస్సీ, ఎస్టీలకు కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ వేరే ఇతరులకు ఎవరికి నష్టం కలిగించేది కాదు. బలహీన వర్గాలకు చేయుతగా ఉండే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు జరుగుతున్న ఈ ప్రక్రియలో అందరూ ఆలోచన చేయండి. కొంతమంది వ్యక్తిగతంగా రెడ్డి జాగృతి పేరు మీద వేస్తున్నప్పటికీ మిగతా అందరికీ సంబంధం ఉన్నటువంటి మాట కాదు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కల్మషం కలిగేటువంటి పరిస్థితులలో బలహీన వర్గాలకు అండగా ఉండాల్సినటువంటి పెద్దలందరూ కూడా సపోర్టుగా ఉండేటువంటి ప్రయత్నం చేయమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది ఎవరి హక్కును గుంజుకునేది కాదు. ఇది రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీలకు ఉన్న మాదిరిగా బీసీలకు కూడా హక్కు రావాలని కోరుతున్న సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇందుకు మద్దతు ఇచ్చినాయి. సుప్రీంకోర్టులో కానీ, రేపు హైకోర్టులో కానీ ఎక్కడ న్యాయపరమైన అంశం వచ్చినా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఏకాభిప్రాయంతో జరిగిన ఈ బిల్లుకు నొసలాడినట్టుగా వాళ్ళు కూడా న్యాయస్థానాల లోపల ఇంప్లీడ్ అయి పార్టీ అభిప్రాయం కానీ, ప్రజల అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది పైన పటారం లోన లొటారం అన్నట్టుగా మీదికి మాత్రం సపోర్ట్ చేస్తున్నటువంటి విధానం కాకుండా పిటిషనర్ల పైన కొంత విజ్ఞప్తి చేసి కానీ, మీ పార్టీ పరమైన అభిప్రాయం న్యాయస్థానాలకు చెప్పి కానీ ఈ అంశంపై స్పష్టత చేయాలని కూడా సందర్భంగా కోరుతూ ఢిల్లీకి ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు, పిసిసి అధ్యక్షుల సూచన మేరకు, అదేవిధంగా ఏఐసిసి కార్యదర్శి మీనాక్షి నటరాజన్ గారి సూచనల మేరకు ఉప ముఖ్యమంత్రి గారు, నేను, శ్రీహరి గారు, ఇంకా కొంతమంది ప్రజాప్రతినిధులు వెళ్తా ఉన్నాం. తప్పకుండా అక్కడ సీనియర్ న్యాయవాదులను కలుసుకొని బలహీన వర్గాలకు న్యాయం చేసేటువంటి అంశంకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి క్యాబినెట్తో సహా పార్టీ మొత్తం కట్టుబడి ఉందనే మాటని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం